Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. క్లైమాక్స్ ఫైట్ సార్ ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అనిల్ రావుడు మొత్తం అమ్మాయిల పల్స్ లేదంటే ఫ్యామిలీ పల్స్ బాగా పట్టేశాడు. సో సంక్రాంతి వస్తాం ఎలా అయితే ఫ్యామిలీ చూసారో దీన్ని కూడా అలానే బ్రహ్మరథం అయితే పడతారు. నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఈ సంక్రాంతికి 100% ఇదే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సో అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే స్టోరీ అయితే రొటీన్ స్టోరీ. సో ఆల్రెడీ మనం విశ్వాసం మూవీలో ఒకటి చూసుంటాం, లేదా డాడీలో చూసుంటాం, తులసిలో చూసుంటాం. ఇలాంటి రిఫరెన్స్ అన్నీ కనిపించినా సరే స్టోరీ ఒకటి పక్కన పెట్టుకుంటే మాత్రం తను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో మనం ఎలా అయితే బాస్ని చూడాలనుకుంటున్నామో అలా అయితే చూపించుకున్నాడు. ఇదిరా వింటేజ్, ఇదిరా కామెడీ అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది ఇది. సో డాన్స్ కూడా మనకి ఏదైతే ఫస్ట్ వచ్చే హుక్ స్టెప్ ఉందో అక్కడితోనే మనం పెట్టిన డబ్బులు అయితే న్యాయం చేయాలనిపించింది. అండ్ సెకండ్ సాంగ్ వచ్చే శశిరేఖ అయితే అది పిక్చరైజేషన్ ఎక్సలెంట్గా వచ్చింది. అండ్ మధ్యలో ఒక బిట్ సాంగ్స్ ఉంటాయి, మన గరణ మోగుల్లో కొన్ని బిట్ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్లో కొన్ని ట్రై చేశారు. ఇంటర్వల్ బ్యాంక్ అయితే ఇంటర్వల్ అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే వెంకీ గారి సాంగ్స్ అయితే అది ఇంకా అరాచకం అని చెప్పుకోవచ్చు. అది కాకుండా సర్ప్రైజ్ కింద కొన్ని బిట్ సాంగ్స్ పెట్టుకున్నారు, మనకి అలా వర్క్ ఎలా అయితే పెట్టుకున్నారు అలాంటి బిట్ సాంగ్స్ పెట్టుకున్నారు. దానికైతే టాప్ లేచిపోయింది థియేటర్లో. ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అన్నారు. చాలా బాగుంది. ఈ ఇయర్ కూడా అనిల్ రావిపూడి హిట్ కొట్టాడు. యాక్చువల్లీ అనిల్ రావిపూడి సార్ అయితే హిట్ కొడతారు ఈ ఇయర్. సాంగ్స్ వెరీ నైస్, వెరీ జాయస్ నైస్. యాక్చువల్గా ఆ సాంగ్స్ డ్యాన్స్ చేస్తారు. వాటికి ఆ కామెడీ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. నేను సంక్రాంతికి ఈ సినిమా విషయానికి వస్తే సంక్రాంతికి ఇదే విన్నర్ అనుకుంటున్నాను. చాలా బాగుంది. కలెక్షన్స్ ప్రొడ్యూసర్లకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ అందరికి మంచి డబ్బులు వస్తాయని, లాభాలు వస్తాయని నేను అనుకుంటున్నాను. డ్యాన్స్ చిరంజీవి గారి స్టెప్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎప్పటి నుంచో దాదాపు ఒక 30 years నుంచి ఆయన డ్యాన్స్ ఎర్రగొట్టేశారు. హుక్ స్టెప్స్ కానీ అన్నీ చాలా బాగా చేశారు. అసలు డ్యాన్స్ అంటేనే చిరంజీవి గారు తర్వాతనే మిగతా వాళ్ళు ఎవరైనా. ఇప్పటికీ కూడా చిరంజీవి గారు ఆ హుక్ స్టెప్స్ అవన్నీ చాలా బాగా వేశారు. హుక్ స్టెప్ బాగుంది. ఖచ్చితంగా చిరంజీవి గారు చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ చాలా బాగున్నాడు. సినిమా అయితే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా చూడండి. సంక్రాంతి హిట్. నీకు ఏ పాట నచ్చింది బాగా? లాస్ట్ క్లైమాక్స్ నచ్చింది. సాంగ్స్ చూసావా? ఏ పాట నచ్చింది బాగా? సాంగ్స్ అంటే ఏ సాంగ్ నచ్చింది? వెంకటేష్ చిరంజీవి నచ్చింది. బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ మూవీ చాలా బాగుంది. ఫ్యామిలీ మూవీ సూపర్ హిట్. 5 out of 5. సంక్రాంతి పండుగ ఫుల్ ఫ్లెజ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సూపర్ ఉన్నారు. సూపర్ మూవీ. వెంకటేష్ గారు చిరంజీవి గారు కాంబినేషన్ సూపర్ హిట్ మూవీ. సంక్రాంతి బాగుంది. వెంకటేష్ గారు చిరంజీవి గారు అనిపించారు. సూపర్ అనిపించారు. అసలు చూడడమే కనుల విందు. సూపర్ స్క్రీన్. చాలా బాగుంది. కామెడీ ఫుల్ సూపర్గా ఉంది. యా, అసలు సినిమా చిరంజీవి గారు అన్నయ్య తర్వాత ఇదే. అంత కామెడీ టైమింగ్ ఖచ్చితంగా బాస్ ఈస్ ట్రిపుల్ బ్యాక్. ఖచ్చితంగా బాస్ ఈస్ బ్యాక్, డౌటే లేదు అందులో. అర్థమైందా? సినిమా రొటీన్ కథ కావచ్చు, నేను కాదని చెప్పట్లేదు. బట్ ఖచ్చితంగా ఓకే, వెంకీ చిరు గారి ఎపిసోడ్స్ కానీ ఓకే. సో దిస్ ఈజ్ వర్త్ వైల్ వాచింగ్ ఫర్ బోత్ ఆఫ్ ద ఫ్యాన్స్. అండ్ మెయిన్గా ఏంటంటే అనిల్ రావిపూడి F2 నుంచి కొంచెం సంక్రాంతికి వస్తున్నందాక ఒక రకంగా కామెడీ టైమింగ్ అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ ఇట్. కజ్జికాయలు కావాలి తెలంగాణ తమ్ముళ్ళకి, మటన్ కాసులు భయ్య తరతరాలు మారుతున్నాయి. ఎక్కడికి ఏఎన్ఆర్, ఎస్వీఆర్, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ అందరూ వెళ్తున్నారు. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా గుండెల్లో ఉండేది మాత్రం అదే మెగాస్టార్ చిరంజీవి గారు. ఏ చిరంజీవా, ఇంకే లిటిల్ స్టార్, మెగా స్టార్, ఆల్వేస్ స్టార్, నెంబర్ 1 స్టార్ భయ్య. సినిమా గొప్పగా చెప్పట్లేదు నేను. చూడండి ఫస్ట్ లాస్ట్ నవ్వి గుండెలో కొట్టుకుంటానే. అనిల్ రావిపూడి గారు ఫుల్ మీల్స్ పెట్టారా? చాలా ఫుల్ మీల్స్ భయ్య, కడుపు నిండిపోయింది అసలు. అమ్మ గుండెలు అయితే అదిరిపోయింది భయ్య. డ్రీమ్స్ మ్యూజిక్ అయితే డమ్ అని కొట్టి గుండెలు దత్తలు ఆడుతున్నాయి. ఇంకా బాగుంది. వెంకటేష్ వచ్చిన తర్వాత చిరంజీవి ఇంకా యూత్గా మరి చాలా బాగుంది. మంచి ఎంటర్టైన్, ఎక్కడా బోరు కొట్ల. వావ్, నైస్.
ఉంది బ్లాక్ బస్టర్ సంక్రాంతికి. అందరూ అంటున్నారు చిరంజీవి జైలర్ కానీ విక్రమ్ కానీ చేయలేరని. ఇప్పుడు చెప్తున్నారు రజనీకాంత్ కమల్ హాసన్ మన ఈ సినిమా తీమాను నెక్స్ట్ జైలర్ అంటే సినిమా శ్రీకాంత్ చూసుకుంటాడు. సినిమా ఇది మన సూపర్ మ్యూజిక్ సూపర్. సినిమా చాలా బాగుందండి. మా చిరంజీవి సార్ని ఎలా చూడాలనుకున్నామో, మాకు ఎలా ఇవ్వాలనుకున్నారు, డైరెక్టర్ గారు అంత మంచిగా చేశారు. సినిమా ఎంత డ్యాన్స్ అయితే మాత్రము గత 30-35 ఏళ్ళుగా ఎంత డ్యాన్సులు చూస్తున్నామో అన్ని ఎలివేషన్స్ మాకు ఇప్పుడు కూడా కనిపిస్తుంది. ఎప్పటికీ మెగాస్టారే. ఈసారి పండక్కి మాదే. నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ బాగుంది. చిరంజీవి కూడా బాగా యాక్ట్ చేశాడు. అంటే కామెడీ సీన్స్ అది ఇదివరకు చేయలేదు, అలా బాగా చేశాడు. సింపుల్ స్టోరీని ఎండ్ టు ఎండ్ ఫుల్ కామెడీ, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. అనిల్ రావుపూడి ఒక సాంగ్లో డ్యాన్స్ కూడా చేశాడు, బాగా చేశాడు. కానీ ఓవరాల్గా సంక్రాంతికి మళ్ళీ అనిల్ రావుపూడి హిట్ కొట్టాడు. చాలా బాగుందన్న సినిమా. లైక్ మేము చాలా మంచిగా అనిపించింది మాకు సినిమా. మెగాస్టార్ చాలా మంచిగా ఉన్నారు సినిమాలో. అసలు నాకు తెలిసి సంక్రాంతి విన్నర్ ఇదే. అసలు అనిల్ రావుపూడికి పబ్లిక్ పల్స్ ఏంటో తెలుసు అనమాట. సో చాలా బాగుంది సినిమా అయితే. సో అంటే చెప్పాలంటే మీకు సినిమాలు ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా చాలా బాగుంటుంది. కంపల్సరీ అందరూ థియేటర్స్లో వెళ్ళి ఫ్యామిలీస్ చూడండి. చాలా బాగుంటుంది సినిమా. అసలు చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది. యాక్షన్ బాగుంది, వెంకీ యాక్షన్ బాగుంది 100%. మూవీ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హైట్ అవుతుందని. సూపర్ ఉంది. ఇద్దరు హీరోస్ ఎలా కలిస్తే వరల్డ్ వైడ్ వస్తుంది అలా అయింది. చాలా బాగుంది మూవీ అయితే. అందరూ చూడాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా హిట్ అది ఇంకా చెప్పలేము. అది సూపర్. ఓజీ కన్నా సేమ్ ఈక్వల్ ఉంది. కేక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డాన్స్ అయితే. అదేం లేదు. చిరంజీవి ప్రెజెన్స్, హిస్ డాన్స్, హుక్ స్టెప్, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. బోత్ ఆర్ వెరీ గుడ్. వాళ్ళిద్దరు కాంబినేషన్స్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్. చాలా బాగుంది. హుక్ స్టెప్. సినిమా చాలా బాగుందన్న. ఈ సినిమా ద్వారా 2 న్యూ ట్రెండింగ్ వర్డ్స్ క్రియేట్ చేశాడు. ఒకటి ఓటీపీ, ఇంకోటి ఎంఎంఎస్. సినిమా చూడండి, బాగా ఎంటర్టైన్ అవుతాడు. ఓటీపీ ఎంఎంఎస్ ఫుల్ ఫన్. సినిమా మొత్తం ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఓటీపీ ఎంఎంఎస్ వర్డ్స్ బాగా ట్రెండింగ్లోకి వస్తాయి. బాగుంది సినిమా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.